ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో స్థానిక జామీ మసీదులో అధ్యక్షుడి ఎన్నికల విషయంలో ఇద్దరు ఉపాధ్యాయులు ఒక విలేకరి కలిసి మసీదు కమిటీ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నటువంటి సయ్యద్ ఖలీల్ తనపై గత నెల 30వ తేదీన భౌతికంగా దాడి చేసిన విషయమై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని, అలాగే ప్రభుత్వ అధికారుల చేత మసీదు కమిటీ ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కు, ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కు మరియు ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. జామీ మసీదు అధ్యక్షుడి ఎన్నికల నిమిత్తం నామినేషన్లు ఆహ్వానించారు. అందులో భాగంగా 7 అభ్యర్థులు తమ నామినేషన్లు ఎన్నికల నిర్వహణ మషూరా కమిటీకి సమర్పించడం జరిగింది. అంతా అయిపోయింది, ఎన్నికల తర్వాయి అని అనుకుంటుండగా మళ్లీ ఏకాభిప్రాయం చేసుకుందామని మసీదు వద్దకు అభ్యర్థులు అందరినీ పిలిపించి మషూరా కమిటీకి ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు, ఇద్దరు ఉపాధ్యాయులు, ఒక విలేకరి, ముగ్గురు కలిసి సయ్యద్ ఖలీల్ పై దాడి చేసి తీవ్రంగా కొట్టారు, గొంతు పిసికారు. పవిత్రమైన మసీదులో తనపై జరిగిన దాడికి అదే రోజు ఖలీల్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సయ్యద్ ఖలీలు, నేను సత్తుపల్లి నివాసిని. సత్తుపల్లి జామా మసీదు వారు మాకు సదరు ఎన్నికలు అవసరం ఉందని చెప్పని సదరు ఎన్నికలు జరుగుతామని చెప్పి 28/6/24న నోటిఫికేషన్ ఇచ్చినారు. ఆ నోటిఫికేషన్లో మేమందరం 7 పార్టిసిపేట్ చేసినాము. నేను కూడా పార్టిసిపేట్ చేశాను. మాకు మా అందరినీ కూర్చోబెట్టి ఏకీకృతంగా అందరినీ కలిపి ఎవరో ఒకరిని సదరు ఎన్నిక కోసం ప్రయత్నం చేసినారు. కానీ ఎవరూ ఒప్పుకోకపోయేసరికి దాని ఎన్నిక కొద్దిగా అనివార్యమైనందున తలా 10,000 రూపాయలు ఇస్తే ఎలక్షన్ జరుపుతామని చెప్పి మాకు మాట ఇచ్చి మా అందరి చేత సంతకాలు తీసుకొని వారు కూడా సంతకాలు పెట్టుకుంటూ అందరు కలిసి ఒక కాగితం రాయటం జరిగినది. ఆ కాగితం ప్రకారం తలా 10,000 రూపాయలు కట్టడం జరిగినది. కట్టినందుకు గాను ఇంటింటికి తిరిగి సర్వే చేసి 915 మందిని గుర్తించి వాళ్ళకు ఓటర్ స్లిప్పులు ఇవ్వటం జరిగినది. ఓటర్ స్లిప్పులు ఇచ్చి మాకు బ్యాలెట్ పేపర్లు కూడా తయారు చేయడం జరిగినది. చేసిన తర్వాత మరలా కొంత ఆలోచించి వాళ్ళు ఎలక్షన్ లేదు, ఎలక్షన్ రద్దు చేస్తున్నాం, మేము మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ఈ ఎన్నిక లేకుండా చేస్తామని చెప్పి మసీదుకు తీసుకొచ్చి మసీదు పైన కూర్చోబెట్టినారు. ఆ మసీదు గొడవలలో మసీదుకు సంబంధం లేనటువంటి బయట వ్యక్తులైనటువంటి ఎండి రియాజుద్దీన్ టీచరు, ఎండి షాకీర్ హుస్సేన్ అయినటువంటి టీచరు, తర్వాత సాక్షి విలేకరైనటువంటి ఎండి షైబుద్దీన్, ఈ ముగ్గురు కలిసి నాపై దాడి చేసినారు, పీక పిసికినారు, నోరు నొక్కినారు, నాకుపై తల మీద పెట్టి కొట్టినారు. నేను ఈ 3 హ్యాండ్లింగ్ చేసినందుకు నేను అప్పటికప్పుడే 103కి ఫోన్ చేయడం 100కి ఫోన్ చేయడం జరిగినది. ఆ 100 ఫోన్ చేయడంతో వారు తీసుకొని వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇమ్మన్నారు. నేను పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ ఇచ్చి అక్నాలెడ్జ్మెంట్ తీసుకొని వెళ్ళటం జరిగినది. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పోలీసు వారు తర్వాత మళ్ళీ వెళ్ళి కలిసిన తర్వాత కానిస్టేబుల్ గారు, హెడ్ కానిస్టేబుల్ చెన్నారావు గారు మసీదు కాడికి వచ్చి ఎంక్వైరీ చేసినారు. చాలామంది నిజమే చెప్పినారు. కొంతమంది వాళ్ళ బంధువులు కొంతమంది వెనకడుగు వేసినారు సమాధానం చెప్పకుండా. దానిని దాటవేసినందుకు గాను మరలా ఏ విధమైన సమస్య నాకు పరిష్కారం కాలేదు. నేను దానితో పై అధికారులు ఫిర్యాదు చేద్దామని చెప్పి ఖమ్మం జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి గ్రీవెన్స్ అన్నాడు. నేను ఒక కాగితం ఇవ్వటం జరిగినది. దానితో పాటు కమిషనరేట్ అయినటువంటి ఖమ్మం జిల్లా కమిషనరేట్ గారికి తీసుకెళ్లి ఈ కాగితం ఇవ్వటం జరిగింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని చెప్పని సిఐ గారి మీద కూడా కంప్లైంట్ చేయడం జరిగినది. కేసుని ఎఫ్ఐఆర్ చేయమని చెప్పి అడగటం జరిగినది. నాకు ఇటువంటి చర్యల మీద నాకు ఎటువంటి న్యాయం జరగటం లేదని నేను పై అధికారులు నిర్ణయించుకున్నాను. దయచేసి పై అధికారులు దీని మీద తగు చర్యలు తీసుకొని నాకు తగు న్యాయం చేస్తారని, మరలా ఎప్పుడు ఇటువంటి భౌతిక దాడులు పాల్పడకుండా వారిపై తగు చర్యలు తీసుకుంటారని, ఆ మసీదు కమిటీలో ఉన్నటువంటి కొంతమంది స్వార్థపరులు వల్ల 3 కుటుంబాల వల్ల ఇదంతా జరుగుతున్న గొడవలు, వీటిని సద్దుమనకపోతే నేను కాకపోయినా ఇంకొకరైనా బలిదానం కాక తప్పదు. ఇలాంటి పరిష్కారానికి సరైన పరిష్కారం అధికారులు చేయకపోతే